హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ మనీ వరల్డ్ ఛానల్. మంచి రెవెన్యూస్, మంచి ప్రాఫిట్స్ జనరేట్ చేస్తున్న, ప్రెసెంట్ ట్రెండింగ్ లో నడుస్తున్న డిఫెన్స్ సెక్టర్ లో వర్క్ చేస్తున్న కంపెనీ మన ముందుకు ఐపీఓ గా రాబోతుంది. కంపెనీ నేమ్ వచ్చేసి యూనిమెక్ ఏరోస్పేస్. ఈ వీడియోలో ఈ కంపెనీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, అలానే లిస్టింగ్ గెయిన్స్ ఎంత వచ్చే అవకాశం ఉంది, మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కిందున్న రెడ్ బటన్ ని క్లిక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ యూనిమెక్ ఏరోస్పేస్ బిజినెస్ వివరాల్లోకి వస్తే, ఈ కంపెనీని వీళ్ళు ఇయర్ 2016 లో ప్రారంభించారు. ఈ కంపెనీ వచ్చేసి హై ప్రెసిషన్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు మెయిన్ గా 4 సెక్టార్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు. ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ అండ్ సెమీ కండక్టర్ సెక్టార్స్ లో. వీళ్ళు ఈ 4 సెక్టార్ లో అవసరమయ్యే కాంప్లెక్స్ ఎక్విప్మెంట్ ని తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏరోస్పేస్ లో ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించిన ఇంజిన్ పార్ట్స్ ని తయారు చేస్తారు. అలానే ఏరోస్పేస్ లో ఇతర పార్ట్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తూ ఉంటారు. ఈ సెక్టర్ లో వీళ్ళు తయారు చేసే పార్ట్స్ వచ్చేసి ఏరో ఇంజిన్ టూలింగ్ పార్ట్స్. దీంట్లో వీళ్ళు డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తూ ఉంటారు. వాటి ఇమేజెస్ ని ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి పాస్ చేసి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏరో ఫ్రేమ్ టూలింగ్. డిఫెన్స్ సెక్టర్ లో వచ్చేసి వీళ్ళు ప్రెసిషన్ పార్ట్స్ ని తయారు చేస్తారు. వీళ్ళు ఆటోమోటివ్ లో కూడా ఒక ప్రోడక్ట్ ని తయారు చేస్తున్నారు. నెక్స్ట్ ఎనర్జీ సెక్టర్ లో న్యూక్లియర్ రియాక్టర్స్ లో యూజ్ చేసే కాంప్లెక్స్ ఎలక్ట్రో మెకానికల్ అసెంబుల్స్ ని కూడా తయారు చేస్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ సెమీ కండక్టర్ సెక్టర్ లో తయారు చేసే ప్రొడక్ట్స్ వచ్చేసి ఎంటీజీ బ్లాక్, టీసీయూ బ్లాక్, టెస్ట్ అసెంబ్లీ సెటప్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు. టోటల్ ఈ 4 సెక్టార్స్ లో వీళ్ళకు 99.35% రెవెన్యూస్ ఏరోస్పేస్ సెక్టర్ నుంచే వస్తున్నాయి. మిగతా 3 సెక్టార్స్ నుంచి 0.65% రెవెన్యూస్ మాత్రమే వస్తున్నాయి. వీళ్ళ కస్టమర్స్ లో టాప్ 3 కస్టమర్స్ నుంచి 94% రెవెన్యూస్, టాప్ 10 కస్టమర్స్ నుంచి 99.45% రెవెన్యూస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ 100% రెవెన్యూస్ వీళ్ళకి టాప్ 10 కస్టమర్స్ నుంచే వస్తున్నాయి. ఇది వీళ్ళకి ఒక రిస్క్ గా భావించవచ్చు, ఎందుకంటే టాప్ 3 క్లయింట్స్ నుంచే 94% రెవెన్యూస్ వస్తున్నాయి. ఇంకొక రిస్క్ వచ్చేసి వీళ్ళకి అవుట్ ఆఫ్ ఇండియా నుంచి 97.64% రెవెన్యూస్ వస్తున్నాయి. ఇందులో కూడా వీళ్ళకి యునైటెడ్ స్టేట్స్ నుంచి మాత్రమే 92.19% రెవెన్యూస్ వస్తున్నాయి. జర్మనీ నుంచి 5%, ఇండియా నుంచి కేవలం 2.36% మాత్రమే రెవెన్యూస్ వస్తున్నాయి. ఈ డేటాను బట్టి మనము వీళ్ళు ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ మీదనే ఆధారపడి ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మనకి యుఎస్ వాళ్ళకి ఏదైనా ఇష్యూ నడుస్తే వీళ్ళకు ఆర్డర్స్ పోయే అవకాశం ఉంది. దీనివల్ల వీళ్ళ రెవెన్యూస్ డ్రాప్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్ లేకొస్తే, ఈ కంపెనీ టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 500 crores. ఈ 500 crores లో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 250 crores, ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 250 crores. ఈ ఐపీఓ డిసెంబర్ 23rd ఓపెన్ అయ్యి డిసెంబర్ 26th క్లోజ్ అవుతుంది. ఐపీఓ ఒక లాట్ సైజ్ వచ్చేసి 19 షేర్స్. మినిమం 740 రూపీస్ తో మాక్సిమం 780 రూపీస్ తో అప్లై చేసుకోవచ్చు. ఈ ఐపీఓ లో క్యూఐబీస్ కి 50%, రీటైలర్స్ కి 35%, ఎన్ఐఎస్ కి 15% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. మిగతా ఐపీఓ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ యూనిమెక్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ లేకొస్తే, లాస్ట్ 3 years రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 140% సిఏజిఆర్ తో గ్రోత్ డెలివరీ చేశారు. రెవెన్యూస్ ని FY24 తో FY23 ని కంపేర్ చేస్తే 120% గ్రోత్ కనపడుతుంది, విచ్ ఇస్ గుడ్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లో 314% సిఏజిఆర్ తో ప్యాట్ ని గ్రో చేశారు. వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో డెట్ టు ఈక్విటీ రేషియో చూసుకుంటే FY24 లో 0.32 గా ఉంది. ఫస్ట్ ఆఫ్ FY25 లో డెట్ కొంచెం పెరగడం జరిగింది, కానీ 1 కంటే తక్కువ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓవరాల్ వీళ్ళ ఫైనాన్షియల్ నెంబర్స్ మంచిగానే ఉన్నాయి. నెక్స్ట్ యూనిమెక్ ని లిస్ట్ అయిన వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేసి చూస్తే వీళ్ళకంటే బెటర్ రెవెన్యూస్ ఫస్ట్ 5 పియర్ కంపెనీస్ డెలివర్ చేస్తున్నారు. ప్యాట్ లో 4th పొజిషన్ లో, ప్యాట్ మార్జిన్ లో 3rd పొజిషన్ లో ఉన్నారు. నెక్స్ట్ పిఈ కంపారిజన్ చూస్తే వీళ్ళు 51.6 పిఈ రేషియోతో ఐపీఓ గా వస్తున్నారు. వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేసి చూస్తే వీళ్ళు కొంచెం డిస్కౌంట్ ప్రైస్ తోనే ఐపీఓ గా వస్తున్నారు. నెక్స్ట్ షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్స్ విషయానికి వస్తే, నేను వీడియో చేసే టైం కి ఐపీఓ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ప్రెసెంట్ 60 to 65% లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశం కనపడుతుంది మార్కెట్ లో. వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు తక్కువ ప్రైస్ తోనే ఐపీఓ గా వస్తున్నారు కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ లిస్టింగ్ గెయిన్స్ లో ఏమైనా చేంజెస్ ఉంటే మన యూట్యూబ్ కమ్యూనిటీ ఛానల్ లో పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఐపీఓ గురించి నాకు తెలిసిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశాను. ఇప్పటి వరకు నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కిందున్న రెడ్ బటన్ ని క్లిక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.